దిస్ ఈస్ ద డే ఆఫ్ డెలివరెన్స్. విడుదల కలిగే రాత్రి. డెలివరెన్స్ నైట్. ఈ రాత్రి యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఇందాక ప్రార్థన చేయించాడు కదా అబ్రహాం. ఇట్లా దుర్మార్గంగా లేచిన వాళ్ళు ఎవరైనా ఉంటే, గతంలో మన మీద అస్తమాట్లు అసూయిపోయి వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? జుట్టు పట్టుకొని తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతాడు. హ్యాపీగా ఫోన్లే స్తోత్రం. హ్యాపీగా దావీదు అంటారు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు. గమ్మత్తు చెప్పనా? శత్రువులతో కలిసి కాదు. మన శత్రువు ఎదురు కూర్చొని తింటా ఉంటే వాడు ఎదుట కాదు, మనం తింటా ఉంటే వాళ్ళు. యెషయా గ్రంథంలో నా సేవకులు తృప్తిగా తింటారు, మీరైతే ఆకలితో ఉండడం కాదు, నీళ్లు నవ్వులుతారు, నాగుతారు ఇస్తర్లు. అది స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరెవరైతే ఈ అసూయ పడుతూ, మీ బ్రతికేదో మీరు బ్రతుకుతూ, మీ ఆశీర్వాదాలను మీరు పొందుకుంటూ, కష్టపడి ప్రభు పాదాల దగ్గర పడి మీ దీవెన ఎదుర్కొంటూ కాస్త గొప్పోళ్ళు అవుతూ ఉంటే, స్థానికంగా ఉన్నవాళ్ళు అసూయ పడుతున్నారు. మన దేవుడు ఎవరో తెలుసా? సరే, ఇక్కడ కొంచెం విషయాలు చెప్తాను. అసూయ పడ్డాడు.